దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవాతి దేవుడు మరి దావీదు గారు రచించిన కీర్తన 38వ అధ్యాయం నుంచి ఈ దినం మనతో మాట్లాడుతున్నారు. మరి ఆనాడు జ్ఞాపకార్థమైన ఒక కీర్తనను దావీదు మహారాజు గారు రాసి ఉన్నారు. ఇక్కడ ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఆయన పోరాడుతున్న విషయాల గురించి గొప్పగా వివరిస్తూ మొరపెడుతున్నారు. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నానని పలుకుతున్నారు. నిజముగా ఈ దినము ఎవరైతే ఎక్కడైతే మరి ఒక శ్రమ వేదన వారిని కృంగదీస్తుంటే, వారిని వేదన పరుస్తుంటే, ఒక సమస్య వారిని వెంటాడుతుంటే, వారిని ఆందోళన వైపు లాగుతుంటే ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆనాడు ఏ విధంగా అయితే దావీదు మహారాజు గారిని మరి ఆశీర్వదించాడు, అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా నియమించాడు. అటు రీతిగా ఏదైనా ఒక శ్రమ, దుఃఖము, వేదన ఆవరించి ఉంటే, మనల్ని పట్టి పీడిస్తుంటే, మనము విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే దేవుడు మన పక్షంన యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఈనాడు ఈ వాక్యం ద్వారా మనము ప్రార్థన చేయగలిగితే, లేదా మన కుటుంబంలో ఒక శోధన, ఒక దుఃఖము ప్రవేశించి కుటుంబాన్ని చీల్చుతున్నప్పుడు ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. పేతురు గారు గొప్పగా పలికి ఉన్నారు. ఈ భూమి మీద అనేకమైన నామాలు ఇయ్యబడ్డాయి, కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థన చేస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. మరి యేసుక్రీస్తు ప్రభువారి నామంలోనే స్వస్థత కలుగుతుందని గొప్పగా వివరించున్నారు. అదేవిధంగా వినుట వలన విశ్వాసము పెరుగుతుందని మరి రోమిలకు రాసిన లేఖలో పౌలు గారు గొప్పగా వివరించారు. మనము యేసు ప్రభు వారి గురించి ఖచ్చితంగా వినాలి. లేఖనాలు ఏం చెప్తున్నాయి, సువార్తలో ప్రభువారు ఏం చెప్పారు, ప్రవక్తలు ఏం చెప్పారు, ఇలాంటి విషయాలు మనము జాగ్రత్తగా విన్నప్పుడు, ప్రార్థించినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయంలో గొప్పగా వివరించి ఉన్నారు. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయవలనని చెప్పి ఉన్నారు. కనుక నిజముగా మనం ఒకవేళ కృంగి ఉంటే, శ్రమ చేత, దుఃఖము చేత, బాధ చేత బంధించబడి, బాధింపబడి ఉంటే ఖచ్చితంగా మనము చేయవలసిన పని ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, ఉపవాసముతో దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. అనారోగ్య సమస్య అయినా పర్వాలేదు, ఆర్థిక సమస్య అయినా పర్వాలేదు, ఇంకా ఇతరైన ఏ సమస్య అయినా సరే మనము మొదటిగా ప్రార్థన చేయగలిగితే, దేవుడి దగ్గర అడగగలిగితే ఖచ్చితంగా గొప్ప కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అనేక మంది మరి గొప్పగా దేవుని నామంలో ప్రార్థించినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచి వారిని గొప్పగా ఆశీర్వదించాడు. మరి మనము కూడా అటు రీతిగా ప్రార్థన చేయాలి, అడగాలి, మొరపెట్టాలి. కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన ద్వారానే ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది. ప్రేమ, ఆప్యాయత అనేది ఖచ్చితంగా ప్రార్థన ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ దినము ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా సరే మిక్కిలి శ్రమ కలిగి బాధపడుతుంటే, కృంగి ఉంటే, కన్నీరు మున్నీరుగా వారు ఏడుస్తూ ఆ సమస్య పోవట్లేదని బాధపడితే ఖచ్చితంగా దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు వారిని స్వస్థపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధుడా, 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 కృపగలిగిన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ దినము తండ్రి మీరు గొప్పగా మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఏ బిడ్డ అయితే తండ్రి
ప్రార్థిస్తున్నారు ప్రభా, అడుగుచున్నారు, కృంగి ఉన్నారు ప్రభా. ఆ శ్రమకు తండ్రి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారో ప్రభా, వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారి కుటుంబాల చుట్టూ మీ అగ్ని ప్రాకారము కంచె వేయండి ప్రభా. నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలుపుతున్నాం ప్రభా. తండ్రి సహాయం చేయమని, మీరే మహిమ పొందుకోమని, ప్రతి బిడపై నీ ఆత్మను కుమ్మరించమని మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక. ఆమెన్.